క్లాస్లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. ముంబై తీరంలో వెళ్తున్న ఓ ఫెర్రీ నౌకను సముద్రంలో వెళ్తున్న ఓ స్పీడ్ బోట్ ఢీకొట్టడంతో ఫెర్రీ నౌక నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. మృతులలో 3 నేవీ సిబ్బంది కూడా ఉన్నారు. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఫెర్రీ బోటులో ముంబై నగరం సమీపంలో ఉన్న ఎలిఫెంటా ఐలాండ్కు ప్రతిరోజు ప్రయాణికులు రాకపోకలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో బుధవారం డిసెంబర్ 18న నీల్ కమల్ అనే ఫెర్రీ బోట్లో 112 మంది ప్రయాణికులు గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా ఐలాండ్కు సాయంత్రం 4 గంటలకు బయలుదేరారు. అయితే అదే సమయంలో ఇండియన్ నేవీకి చెందిన ఒక స్పీడ్ బోటు మోటార్ ట్రయల్స్ చేస్తోంది. ఆ ట్రయల్స్ కోసం నేవీ స్పీడ్ బోట్లో మొత్తం 5 మంది ఉన్నారు. వారిలో 2 మోటార్ తయారీ కంపెనీకి చెందిన వారు ఉన్నారు. ఈ క్రమంలో నేవీ స్పీడ్ బోట్ అదుపు తప్పి వేగంగా వెళ్లి నీల్ కమల్ ఫెర్రీ బోట్ను ఢీకొట్టింది. దీంతో 2 పడవలు నీటిలో బోల్తాపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే నేవీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. దాదాపు 2 గంటల తర్వాత చూస్తే నేవీ బోట్లో ఉన్న 5గురిలో 2 ప్రాణాలతో బయటపడ్డారు. చనిపోయిన మిగతా 3 బోటు ఇంజిన్ తయారీ కంపెనీ ఉద్యోగులు 2 కాగా ఒకరు నేవీకి చెందినవారు. ఫెర్రీ నౌకలో 10 మందితో కలిపి మొత్తం ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ 11 నేవీ బోట్లు, 3 మెరైన్ బోట్లు, 1 కోస్ట్ గార్డ్ బోటుతో సహాయక చర్యలు చేపట్టారు. 4 హెలికాప్టర్లు కూడా ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. అధికారులతో పాటు నీట మునిగిన వారిని కాపాడేందుకు సమీప ప్రాంతంలోని మత్స్యకారులు, నెహ్రూ పోర్ట్ అథారిటీ వర్కర్లు సముద్రంలోకి దిగి 100 మంది ప్రాణాలను రక్షించారు. ప్రమాదంలో 13 మంది చనిపోయారని స్వయంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎక్స్లో ట్వీట్ చేశారు. చనిపోయిన 13 మంది కుటుంబ సభ్యులకు మహారాష్ట్ర ప్రభుత్వం తరపున 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇండియన్ నేవీ క్రాఫ్ట్ బోటు, ప్రయాణికుల ఫెర్రీ బోటు ఢీకొన్న దుర్ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలిపారు.